అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలాగే మిగిలిన కేటగిరీల్లో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక భారీ శుభవార్త అయితే వినిపించిందండి మన కూటమి ప్రభుత్వం. మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దీనిపైన ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి, పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్ల అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు, ఎప్పటి నుంచి డబ్బులు మనకు పెన్షన్దారులకు చేరనున్నాయి, అలాగే స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా, అలాగే ఈ పెన్షన్దారులకు అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక తీపి కబురు అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలో 50 సంవత్సరాల పెన్షన్కు మరియు 25 కేటగిరీల్లోని ఇతరుల పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభించబోతోందన్నమాట. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అంటే మనకు మార్చి నెల మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోందండి. మార్చి నెలలో అతి త్వరలోనే పెన్షన్ల అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. పెన్షన్దారులు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నిటిని సిద్ధంగా ఉంచుకోగలరు. ఇక పెన్షన్లు ఎవరెవరికి ఏ కేటగిరీలో వాళ్ళకి రావడం జరుగుతుంది అంటే పెన్షన్లు వచ్చేసి మొత్తం 25 కేటగిరీల్లో ఉన్న వాళ్ళకి మాత్రం రావడం జరుగుతుందండి. వాటిలో ముఖ్యంగా చేతి వృత్తుల వాళ్ళకి, అలాగే వృద్ధాప్య పెన్షను, 50 సంవత్సరాల పెన్షను, మరియు వితంతు పెన్షను, మరియు ఒంటరి మహిళ పెన్షను, ఈ విధంగా మనకు దాదాపుగా 25 కేటగిరీల్లో పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఈ పెన్షన్లు పొందాలి అంటే మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. ఆ అర్హతలు ఏంటో చూద్దాము. ముందుగా మనము 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన అర్హతలను చూద్దాము. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అవకాశం అన్నమాట. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. ఓసీ వాళ్ళకు అయితే అవకాశం లేదండి. ఇక ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇక నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డుకి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. ఇక తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో అభ్యర్థికి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలండి. ఈకేవైసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుందన్నమాట ప్రతి రేషన్ కార్డుకి. రేషన్ కార్డుకు ప్రామాణికంగానే మనకు పెన్షన్లు ఇవ్వబడతాయి కాబట్టి ఈకేవైసీ ప్రక్రియ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. కాబట్టి మీరు ఇంతవరకు ఈకేవైసీ ప్రక్రియను చేసుకున్నట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి సులభంగా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. లేదా మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ అధికారులను కలిసి వాళ్ళతో మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. తెల్ల రేషన్ కార్డు స్మార్ట్ తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలండి. మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇక క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందింది అయి ఉండాలి. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకంటే మీరు ఇంతవరకు మీ వయసును మార్పు చేసుకున్నట్టుగా ధృవపరిచేందుకు ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేవి ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో మీరు 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకున్నట్టయితే మార్చి నెల మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. మీకు అప్లికేషన్లు స్వీకరించి మీకు అన్ని విధాలుగా మీరు అర్హత కలిగి ఉన్నట్టయితే మీకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం బడ్జెట్లో 27,719 కోట్ల రూపాయలను పెన్షన్ల కోసం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కేటాయించడం జరిగిందండి. కొత్తగా మనకు దాదాపుగా 7 నుంచి 8 లక్షల మంది ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక అంచనా అనమాట. దివ్యాంగ పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. మార్చి నెలతో దివ్యాంగ సోదరుల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అవ్వగానే కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. అయితే దివ్యాంగ సోదరులు సదరం సర్టిఫికేట్ను ఖచ్చితంగా కలిగి ఉండాలి. 40% అబవ్ వాళ్ళకు అంగవైకల్యం ఉన్నట్టయితే వాళ్ళ అర్హత అయితే పొందుతారు. 10,000 రూపాయల పెన్షన్కు, 15,000 రూపాయల పెన్షన్కు మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. 85% కన్నా ఎక్కువైతే అంగవైకల్యం ఉండాలి.
మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకు మాత్రమే 10,000 రూపాయలు మరియు 15,000 రూపాయల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. ఇక స్పౌస్ పెన్షన్ల విషయానికి వస్తే ప్రభుత్వం స్పౌస్ పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతోందండి. గత సంవత్సరంలో మొదలైన స్పౌస్ పెన్షన్ల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దీనిపైన స్పష్టత ఇచ్చారు. భర్త చనిపోయినట్టయితే పెన్షన్ పొందుతూ ఉన్నట్టయితే వెంటనే భార్యకు వచ్చే నెల నుంచే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పౌస్ పెన్షన్లను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికీ చాలామంది స్పౌస్ పెన్షన్లు పొందడం జరిగింది. ఇక మిగిలిన పెన్షన్లకు సంబంధించిన విషయాలు చూద్దామండి. మిగిలిన పెన్షన్లు వచ్చేసి దివ్యాంగ పెన్షన్లు అండి. దివ్యాంగ పెన్షన్కు సదరం సర్టిఫికేట్ ఉండాలి ఇంతకుముందు చెప్పినట్టుగా. మళ్ళీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉండాలంటే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఒంటరి మహిళా పెన్షన్కు ఈ సర్టిఫికేట్లు అన్నిటితో పాటుగా డైవర్స్ సర్టిఫికేట్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. వితంతు పెన్షన్కు సంబంధించి భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్లకు వితంతు పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక చేనేత కార్మికులు, డప్పు కళాకారులు ఇలాంటి వాళ్ళందరికీ మనకు ఈ చేతి వృత్తి కళాకారులు ఉన్నారు కదండి, వాళ్ళందరికీ వాళ్ళ వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము డాక్యుమెంట్స్ అన్నిటినీ సబ్మిట్ చేసినట్టయితే మార్చి నెలలో మనకు సబ్మిట్ చేసినట్టయితే అధికారులు దాన్ని పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పెన్షన్ను పొందాలి అంటే 6 దశల్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ 6 దశల వెరిఫికేషన్ ఏంటి అంటే మొదటిది వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్లో మీరు సంవత్సర ఆదాయం 1,20,000 రూపాయలు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 రూపాయలు ఉండాలి. అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయల ఆదాయం ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల ఆదాయం ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అనేది ఉండకూడదు అనమాట. కేవలం ట్యాక్సీకి, ట్రాక్టర్కి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఎవరు ఉండకూడదండి. అలాగే మనకు కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఇలా 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మీ ఇంట్లో ఎవరు ఉండకూడదు అనమాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. ఇలా అన్ని అర్హతలు చెక్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే ఏప్రిల్ నెల నుంచి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 ఏళ్ల పెన్షన్ అప్లికేషన్ కూడా ఆల్రెడీ వచ్చేసిందండి. మీకు అతి త్వరలోనే మీకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.